అబ్బబ్బబ్బబ్బా! మన అబ్బాయిలని చూసి మనమే జాలిపడాలి. మన మొహాలు చూసుకొని మనమే బాధపడాలి. ఏం దరిద్రమా మన అబ్బాయిలకి. అబ్బాయిల మీద ఏం పగబట్టింది ప్రకృతి అర్థం కాలే. ప్రకృతి, ఈ అమ్మాయిలు. అదేదో ముందే చెప్పొచ్చు కదా! పెళ్లి చేసుకోక ముందే మాకు లవరున్నాడు. మేము వాళ్ళతో వెళ్ళిపోవాలనుకుంటున్నాం. మేము వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి. అదేందది పెళ్ళైనాక పెళ్ళయ్యే ముందు ఇలాంటి ఇన్సిడెంట్ అర్థం కాలే. కొన్ని కొన్ని తెలుసుకుంటే ఓకే. ఒక రకంగా హ్యాపీ అనుకోవాలి. కొందరు బతికిపోవడము, ఇంకొందరు పెళ్ళికి ముందే లేచిపోవడము జరగడం వల్ల ఓకే. వాడు సావకుండా బతికిపోయాడులే అని ఆనందపడాల్సి వస్తుంది అంతే. ఇంకొకటి విషయం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఒకడు వాడి పెళ్ళికి అని చెప్పి పొలం అమ్మేసుకొని మరి పెళ్లి చేసుకుంటున్నాడంట. ఆ పెళ్లి అయ్యే రోజు వాళ్ళ ఎవరితో లేచిపోయిందంట ఆ అమ్మాయి. అది పెళ్లి అదేదో పెళ్లికి ముందే చెప్పొచ్చు కదా! వాడికి ఎంత ఖర్చు పాపం. పొలం అమ్మేసుకొని మరి పెళ్లి చేసుకొని రెడీ అంటే వాడు ఎంత ఎక్సైట్మెంట్లో ఉంటాడు. పెళ్లి అవుతుందని చెప్పి ఎంత ఆనందంలో ఉంటాడు. వాడి ఆనందం పక్కన పెట్టు. వాడు మొత్తం కోల్పోయా. పరువు బాయ, డబ్బులు బాయ, ఎన్ని బాయ అన్ని ఇంకేముంది వాడికి ఇంకాడ పాపం. ఏందో ఈ గోల అర్థమే కావట్లే.